హలో ఎవ్రీవాన్. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలన్నీ కూడా కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు ఈజీగా, హెల్తీగా చేసుకోవాలనుకుంటే గనక ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, లేదంటే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైనా కూడా చేసుకోవచ్చనమాట. ఒక మంచి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. నేను ముందుగా బాస్మతి రైస్‌నైతే 2 కప్పుల వరకు తీసుకొని, వాష్ చేసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కూరగాయలన్నీ కట్ చేసుకునే లోపు ఈ బాస్మతి రైస్ అనేవి నానిపోతాయన్నమాట. ఇక్కడ నేను కూరగాయలు అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ బదులు క్యాబేజీని కూడా తీసుకోవచ్చు. ఒక టొమాటో, అలాగే క్యారెట్, బీన్స్, అలాగే పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్‌ని కూడా తీసుకోవచ్చనమాట. వీటన్నిటిని కూడా కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టి కడగండి. అప్పుడు వాటికున్న జెర్మ్స్ అనేవి పోతాయన్నమాట. మీలో ఎంతమంది ఈ విధంగా మన కూరగాయలను ఒక 5 నిమిషాలైనా ఉప్పులో నానబెట్టేసేసి కడుగుతారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. దీంట్లో మీకు అవైలబుల్‌గా ఉంటే క్యాప్సికమ్‌ని కానీ, లేదా ఇంకా ఏవైనా కూరగాయలు ఉంటే గనక వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఇది ముఖ్యమైనదండి. పచ్చిమిర్చిని ఒక 3ని తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 7, 8, అలాగే అల్లంను కూడా ఒక ఇంచు వరకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ కొత్తిమీర ఒక హాఫ్ కట్ట వరకు తీసుకోండి. రైస్‌ని తగ్గట్టుగా. ఇది నేను 2 కప్పుల రైస్‌ని తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి. ఇది కూడా కచ్చా పచ్చాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్మెల్ అనేది పోకుండా మూత పెట్టేసుకొని. ఇప్పుడు కూరగాయలన్నీ కూడా మరీ సన్నగా కాకుండా, మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ లోతుగా మందంగా ఉండే ఒక కళాయిని తీసుకోండి. లేదంటే ఈ విధంగా ఒక మందపాటి కుక్కర్‌లో అయినా కూడా చేసేయొచ్చు. ఇది 5 లీటర్ కుక్కర్ అనమాట. దీంట్లోకి 2 నేతి గిన్నెల వరకు ఆయిల్‌ని, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అచ్చంగా నేతితో అయినా చేయొచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. బిర్యానీ దినుసులు మొత్తం అన్నీ కూడా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్‌ని చిన్న చిన్న స్లైసెస్‌గా చేసుకొని అవి కూడా కొంచెం ముక్క మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పును వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఉప్పును వేయడం వల్ల తొందరగా ముక్కలన్నీ కూడా బాగా వేగుతాయన్నమాట. ఇక్కడ రా గ్రీన్ పీస్ తీసుకున్నాను. వీటితో పాటుగానే చక్కగా వేగుతాయి కాబట్టి. ముక్క కొంచెం మెత్తబడడానికి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనక ముక్క కూడా బాగా మెత్తబడి ఉంటుందనమాట. ఇప్పుడు జీడిపప్పులు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని అవి కూడా కొంచెం వేగేంత వరకు కూడా మనం తిప్పాలనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకొని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం కచ్చాపచ్చా వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా! వాటిని కూడా వేసేసి తిప్పుకోవాలన్నమాట దీంట్లోకి. ఇక్కడ క్లిప్స్ అన్నీ మిస్ అవ్వడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసుకొని ఒక్కసారి 2 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత రైస్‌కి కప్పున్నర వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్క పొంగొచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే గనక వేడి వేడిగా తింటే చాలా బావుంటదనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రైస్‌ని పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కూడా అందరూ నచ్చుతుంది. ఈ వీడియో గనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.